ఇది భారతదేశంలో జరిగినటువంటి అత్యంత పెద్ద విమాన ప్రమాదాల్లో నిన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి బోయింగ్ 737 విమానం కూడా ఒకటి ఉంది. ఇక 737 రైట్ బోయింగ్ విమానం ఇది బోయింగ్ విమానం నిన్న కొద్దిసేపు అంటే కేవలం 36-38 సెకండ్ల లోపలనే టేకాఫ్ క్రాష్ రెండు జరిగిపోయినాయి. అసలు ఎక్కడ సమయం కూడా దొరకలే, అంటే దాన్ని కంట్రోల్ చేసే సమయం కూడా దొరకలేదు. సో మరి ఏం జరిగిందో తెలియదు. పైలట్లు అప్పటికే ఎమర్జెన్సీ అని చెప్పి ఏటీసీకి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ లోపల ఉన్నటువంటి ప్రయాణికుల ఆహాకారాలు ఇవన్నిటితో దెబ్బకే బ్లాస్ట్ అయిపోయి అసలు ఎవరు మిగిలారనుకున్నారు. ఒకే ఒక్కడు బయటపడ్డాడు, రమేష్ అని ఒకే ఒక్కడు బయటపడ్డాడు. ఆయన ఎట్లా బతికిండో అందరికి ఆశ్చర్యం. ఎందుకంటే అంత పెద్ద ఏది మంటలు లేసినాయి, పేలిపోయింది. ఒకేసారి 58,000 లీటర్ల ఫ్యూయల్ బర్న్ అయిపోయింది. ఒకటేసారి 58,000 లీటర్ల ఫ్యూయల్ బర్న్ అయిపోతే ఏముంటుంది చెప్పురి. మరి ఆ బర్నింగ్లోంచి అతడు ఎట్లా బయటపడ్డాడో అర్థం కాదు. కానీ మొత్తానికి 11A ఆయన సీట్ నెంబర్ 11A ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉంటుంది, అక్కడి నుంచి బయటపడ్డాడు. అయితే గమ్మత్ విషయం ఇది అంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. వారు నాయన నేను అనలే పడ్డా, నేను బయటకు వచ్చినా నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కిపోయిండు. వాళ్ళ తమ్ముడు అన్నో చచ్చిపోయిండు. అయితే ఈ విమాన ప్రమాదంలో దాదాపుగా ఒకళ్ళు 242 మంది అంటున్నారు, ఒకళ్ళు 260 మంది అంటున్నారు, 290 అంటున్నారు. అధికారిక లెక్కలు మాత్రం 242 అని చెప్పి చెప్తున్నప్పటికి కూడా సో ఇంకా ఎక్కువనే ఉండొచ్చు మరణాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే విమానంలో ఉన్నది 242, అంతేగా విమానంలో ఉన్నది 242. కానీ మెడికల్ కాలేజీ మీద కరెక్ట్ ఒక ఏది మధ్యాహ్నం లంచ్ టైంకు ఆ మెడికల్ కాలేజ్ క్యాంటీన్లోకి వచ్చి తింటా ఉంటే క్యాంటీన్ మీదనే పడ్డది పోయి. దాదాపు వాళ్ళు 20 మంది దాకా చచ్చిపోయినట్టు తెలుస్తూ ఉంది. సో మృతుల సంఖ్య మాత్రం భారీగానే ఉంది. ఇది అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. ఇటు ఏవియేషన్ వర్గాలు కానీ అటు భారత ప్రభుత్వం కానీ ఈ దుర్ఘటనకు సంబంధించిన కారణాలు ఏంటి అనేటివన్నీ విశ్లేషిస్తూ ఉన్నారు. బాగానే లేచింది, మరి లేచేటప్పుడు అయితే లేచింది, కానీ లేచి ఇట్లే ఉంది. ఇట్లా అంటే ఇంజన్లు ముంగడికి తీసుకపోలేకపోయినాయి దాన్ని. ఇట్లా డౌన్కి వచ్చేసి ఒక సెకండ్కి 400 ఫీట్లు పడిపోయే కథకు వచ్చింది. అంత డౌన్ అవడంతో తటుకున కూలిపోయింది. సో ఆ విమాన ప్రమాద దృశ్యాలు కూడా చాలా ఘోరంగా కనిపిస్తూ ఉన్నాయి చూస్తే ఉంటాయి. అయితే అంతకుముందుకే ఆ విమానంలో ఏవి పనిచేస్తలేవు అని చెప్పి ఒక ఆయన టచ్ స్క్రీన్లు పనిచేస్తలేవు, ఏసీ సరిగా పనిచేస్తలేదు, ఇదేం విమానం అని చెప్పి ఒక ఆయన వీడియో చేసి పెట్టిండు. ఏది ఆయన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ పోయిండట. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ పోయినటువంటి ఈయనకు ఇగో ఈ ఘటన ఎదురైంది. ఏమీ పనిచేస్తలేవు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. మ్యాప్ పనిచేస్తలేదు. లైట్లు కూడా పనిచేస్తలేవు అని చెప్పి చెప్తా ఉన్నాడు. If I press this cabin crew button, it's not working either. Nothing is working. Nothing at all. ఏం పని చేస్తలేదని చెప్పిండు. ఇదే విమానం కూలిపోయినటువంటి విమానం. దీన్నే తీసి ఆయన అహ్మదాబాద్లో తీసిన తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. But this AC is not working. Look at everyone. And it's అందరు చేయలేబట్టి చూడు గాలి కోసం. People they are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See. Is this what you are providing? AC లేకుండా లైట్ లేకుండా లండన్ దాకా ఎట్లా పోతుంది? Considered as one of the అంటే అది కింద ఉంది కదా ఎగిరేటప్పుడు స్టార్ట్ అయింది. AC is still not working and today it is very 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 hot in Delhi. ఢిల్లీ నుంచి బయలుదేరింది. ఇదే విమానం కూలిపోయిన విమానం ఇదే. దాన్ని మనం బయట నుంచి చూస్తే ఇగో ఇట్లా కనిపిస్తుంది. ఇదే విమానం ఢిల్లీ టర్మినల్ 3 నుంచి పోయినట్టుంది.
ఎయిర్ ఇండియా విమానం. దీంట్లో మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి రూపాల కూడా ఈ ప్లేన్లో ఉన్నాడు. ఆయనకు సంబంధించినటువంటి ఫోటోను ఒక ఆమె సెల్ఫీగా తీసుకొని పెట్టుకుంది. ఈయనే ఏది విజయ్ రూపానీ, మన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రిగా 2016 నుంచి 21 దాకా పనిచేసినటువంటి విజయ్ రూపానీ ఫోటో ఇది. ఆమె తన కుటుంబ సభ్యులకు పంపింది, ఓ ప్రయాణికురాలు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా నాతో నా వెనక సీట్లోనే ఉన్నాడని చెప్పి పంపింది. అట్లా విజయ్ రూపానీ ఫోటో బయటకు వచ్చింది. అయితే ఈ విమాన ఘటన ఏదైతే ఉందో, ఈ ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ చాలా విజువల్స్ ఉన్నాయి. అయితే కొద్దిగా గగురుపాటుకు గురయ్యేటువంటి విజువల్స్ ఉంటాయి. దయచేసి ఎవరైనా సున్నిత మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే చూడొద్దు. రైట్. ఇది మొత్తం చుట్టూ దట్టమైనటువంటి పొగలు అలుముతున్నాయి. దీని ద్వారా ఈ విమాన ప్రమాదం కారణంగా అక్కడ కూలిపోయింది. అది మెడికల్ కాలేజ్ మీదనే పడడంతో అక్కడే హాస్పిటల్ కూడా ఉంది. ఆ విజువల్స్ పంపించినా కదా, అవి ఇందులో లేవు. ఒకసారి క్లోజ్ చేయి. ఇక్కడ ఇంకా చాలా విజువల్స్ బయటకు వచ్చినాయి అసలు ఈ జరిగినటువంటి ఘటన పైన. ఒకసారి విమానం టేకాఫ్ అయ్యేటువంటి విజువల్ని ఒకసారి చూద్దాం. ఇగో ఇదే విమానం, ఇగో ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉంది. ఇగో ఇదే విమానం లేచింది, పైకి లేచింది. అయితే ఇంజన్లు శక్తిని కోల్పోయినట్టు అనిపిస్తూ ఉన్నాయి. ఇంజన్లు అంటే దాన్ని ముంగడికి నెట్టలేక చెట్టు ఢీకొంటది అక్కడ. అవ చూడు లేచింది ఇక్కడ, చూడండి లేచింది చూడండి. లేచి టేకాఫ్ బాగానే తీసుకుంది, పైకి ఎగిరిన తర్వాత అగో ఇది అయిపోయింది దాని పని, మళ్ళీ కిందికి వచ్చేస్తుంది చూడండి. కిందికి వచ్చేసి ఆడ అందులో కథం. అంటే విమానాశ్రయం నుంచి 1 మైలు దూరం పోయింది అంతే, కథం పేలిపోయింది. 1 మైలు దూరం పోయింది. ఆ మైలు అంటే 1 కిలోమీటర్ 700 మీటర్ల దూరం పోయి డౌన్ అయిపోయింది. అంటే టేకాఫ్ కోసం బాగానే ప్రయత్నం చేశారు కానీ పైకి లేపడానికి సమాచారం ఇస్తుంటేనే 38 సెకండ్లలో సమాచారం ఇస్తుంటే పడిపోయింది. ఈ ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఇక బతికిన ఆయన ఈయననే నడుచుకుంటూ పోతున్నాడు చూడు. నడుచుకుంటూ పోయి అంబులెన్స్ ఎక్కిండు. అరే నేను దాంట్లోకేనే వస్తున్నారా నాయన అని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఈయనే బతికింది. లండన్లో మేస్త్రి పని చేస్తాడట. ఆయన ఇక ప్రమాదం జరిగిన తర్వాత ఈ దృశ్యాలను చూడలేము. అవి ఈ విమాన టైర్ల దగ్గర నుంచి ఏమీ మిగలలే. విమానం ఈ బిల్డింగ్ మీదనే పడ్డది. ఈ బిల్డింగ్ మీద ఈ చెట్టు దగ్గర కూలిపోయింది. దాని వెంటనే సహాయక చర్యలు చేపట్టినా కూడా ఏం లాభం లేదు. ఇగో ఇందులో క్యాంటీన్లో అన్నం తింటున్నారు. కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటల టైంకి అన్నం తింటా ఉన్నారు మెడికల్ కాలేజ్ క్యాంటీన్లో. దాని మీద పడ్డది. ఇగో ఇట్లా పడటతోటి మొత్తం మంటలన్నీ వ్యాపించి ఎక్కడికక్కడ బర్న్ అయిపోయారు చాలామంది. ఇక విమానం తోక వస్తుంది, దాని దాకింది కూడా ఉంది. దేని దాకింది? ఇప్పుడు ఇది బిల్డింగ్ దాకింది. ఏడుంది? ఒకటి క్లిక్ చేయి. అవునా?
చెట్టు ఢీకొట్టినాయి. మళ్ళీ నీ ఫోన్లో చూసి దాని మీద క్లిక్ చేయాలి. ఇగో ఇతనే బతికి బయటపడ్డటువంటి ఆయన. ఇగో ఈయననే బతికి బయటపడ్డది. ఆడికని భయంగా వస్తున్నాడు చూడు. పాపం ఆయనకి ఏం జరిగిందో ఆయనకు కూడా తెలుసుకోలేని పరిస్థితి. అంత మంటలకి ఎట్లా వచ్చిందో అసలు అర్థమవుతలేదు అసలే. ఒక్కడే బతికిండు. షాకింగ్ విషయం ఇది. రైట్, దొరికితే చెప్పన్నా. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.